హాయ్ అండి, వెల్కమ్ టు సావిత్రి ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ టైలరింగ్. ఇది చూడండి, నేను రైట్ సైడ్ వేయబోయి ఇలా లెఫ్ట్ సైడ్ వేసా అండి. లెఫ్ట్ సైడ్ మర్చిపోయా, నేను అసలు చూడలేదు. కటింగ్ చేసే వరకు కూడా నేను చూడలేదండి. దాన్ని ఎలా కరెక్ట్ చేయాలా అని చెప్పి ఒక వేస్ట్ క్లాత్ మీద ఇదిగోండి ఇలా ఈ రైట్ సైడ్ పార్ట్ని అటాచ్ చేసా అండి. మొత్తం నీట్గా అటాచ్ చేసేసి ఒక ఐడియా వచ్చింది. అసలు కొంచెంసేపు ఆలోచించా ఏం చేయాలా, ఏం అర్థం కాలేదు. కొంచెంసేపు ఆలోచించే వరకు ఓహో ఇదేదో ఐడియా, ఇలా చేస్తే బాగుంటుంది, కట్ చేయొచ్చు, వేస్ట్ వరకు కట్ చేసేస్తే సరిపోద్ది, డిజైన్ వేస్తే బాగుంటుందిలే అని అనిపించింది. ఒక ఐడియా వచ్చింది. దాన్ని ఏం చేశాను, నేను ఈ వేస్ట్ క్లాత్కి అటాచ్ చేశాను అనమాట. ఈ వేస్ట్ క్లాత్కి అటాచ్ చేసేసి మళ్ళీ ఫ్రంట్ నెక్ రైట్ సైడ్ వచ్చేలాగా వేసాయండి. చూడండి, రైట్ సైడ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేసా అంటే, నాకు టైం లేదండి. మళ్ళీ నేను బయటికి పోయే టైం లేదు, ఆ క్లాత్ కొనుక్కొచ్చే టైం లేదు. ఆ క్లాత్ కొనడానికే నేను చాలా, ఆ కలరు లావెండర్ కలర్ అండి, అది దొరకడానికే నాకు చాలా కష్టం అనిపించింది. చాలా టైం చూశారు షాప్లో, కానీ లాస్ట్కి దొరికింది. దాన్ని మళ్ళీ నాకు వెళ్ళడానికి కూడా ఎవరు లేరు. మా సార్ బయటకు వెళ్ళిపోయారు, నాకు వెళ్ళడానికి కూడా ఎవరు లేకపోయేసరికి నేను ఒక ఐడియా చేశాను అండి. దాన్ని అలా వేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా. మొత్తం ఈ ఓన్లీ నెక్ వరకు తీసుకొని క్లాత్ని, వేస్ట్ క్లాత్ని రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది. సైడ్కి మొత్తం ఈ డిజైన్, ఫ్రంట్ నెక్ డిజైన్ కొంచెం పై క్లాత్ పట్టకుండా చిన్నగా నీట్గా వేసుకున్నాను అనమాట. తప్పులు ఎవరైనా చేస్తామండి. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది కొంచెం సేపు ఆలోచించితే ఏదో ఒక ఐడియా అయితే తప్పకుండా ఏ విషయంలోనైనా ఒక ఐడియా వస్తుందండి. నాకు ఈ ఐడియా వచ్చింది. ఇది కరెక్టా కాదా మీరు ఒకసారి కామెంట్ చెప్పండి. నాకు బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఈ వేనే కరెక్టా, లేదంటే ఇంకా వేరే వేస్ ఉన్నాయా చెప్పండి. నాకు కూడా మీరు ఒక సలహా ఇవ్వండి. నాకైతే ఇలా ఎందుకు ఐడియా వచ్చింది, నేను ఇలా చేశాను అనమాట. మంచిగా అనిపించింది నాకు కూడా. పోనీలే, ఇట్లా వేస్ట్ కాకుండా ఎవరైనా ఒకవేళ మీకు టైలర్లు వేయించారనుకోండి, టైలర్లు వేయించినప్పుడైనా సరే, మీరు వేసుకున్నట్టు సరే, ఒకవేళ టైలర్లను కూడా మళ్ళీ పట్టుముక్క అంతా కొనుక్కొచ్చి అవసరం లేదండి. ఇట్లా ఒక కట్ చేసిన పీస్నైనా ఇవ్వమని చెప్పి ఇలా వేస్టేజ్ క్లాత్ మీద మళ్ళీ వేసుకొని, నెట్టెడ్ మీద అయినా పర్లేదండి. నెట్టెడ్ మీద అయితే ఇంకా బాగుంటుంది. కింద నెట్ పెట్టుకొని పైన ఈ క్లాత్ పెట్టుకుంటే, కింద ఫీజింగ్ రోల్ పెడితే నీట్గానే వస్తుంది. నేనైతే ఇలా వేస్ట్ క్లాత్ మీద పెట్టాను అనమాట. మంచిగా వచ్చిందండి డిజైన్ అయితే. ఇంకా కాకపోతే ఈ కస్టమర్ లక్ ఏంటంటే 2 సైడ్స్ వచ్చిందండి డిజైను. రైట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఎట్లా లెఫ్ట్ సైడ్ వేసా కదా, ఆ డిజైన్ ఏం చేసా, లెఫ్ట్కి అరేంజ్ చేసా. దీన్ని వచ్చేసి రైట్కి పెట్టేసిన. ఇంకా నీట్గా కట్ చేసుకోవాలండి. మొత్తం నీట్గా రిమూవ్ చేసేసుకుంటే సరిపోద్ది. మిస్టేక్స్ చెప్పా కదండి, మిస్టేక్స్ ఎవరైనా చేస్తాం. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఏ పనైనా అంతే అండి. దాన్ని కరెక్ట్ చేసుకోవడమే మళ్ళీ ఉత్తమం. చేసుకోవాలి కూడా మనం. అదొక ఐడియా కూడా రావాలి మనకి. ఎక్స్పీరియన్స్ వస్తుంటే అదే వస్తుందండి. చేసుకుంటూ పోతుంటే, ఏ పనైనా చేసుకుంటూ పోతుంటే ఎక్స్పీరియన్స్ అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నా హెల్పర్ అంటది, నీకు ఎందుకక్క వెంటనే ఐడియా వస్తుంది, ఎలా వస్తుంది అక్క అని అడిగిద్ది. ఏముందిరా, చేస్తుంటే అదే వస్తుంది అని చెప్తుంటా. అదండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.